వెరీ స్మాల్ ఎక్స్పెరిమెంట్. సో దీనికోసం నేను, ఇది తెలిసే ఉంటుంది మీకు ఇది ఏంటిదో. సో దీన్ని నేను ఏం చేశానంటే, జనరల్గా చాలా రిజర్వాయర్స్లో, అంటే ఈ టైప్ ఆఫ్ రిజర్వాయర్స్ ఏవైతే మీకు స్టోర్ చేసుకుని కంటిన్యూగా అన్కంట్రోల్గా రిలీజ్ చేసే రిజర్వాయర్స్కి ఎక్కువ ఆరిఫైస్ టైప్ ఉంటాయి. ఆరిఫైస్ అంటే తెలుసా? ఆరిఫైస్ అంటే హోల్, కింద ఒక హోల్ ఉంటుంది. నార్మల్ డ్యామ్స్ అనుకోండి, మీకు పైన స్పిల్వే ఉంటుంది. ఈ అన్కంట్రోల్డ్ వాటికి స్పిల్వే ఉండదు. వాటర్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం కంట్రోల్ చేస్తేనే గేట్లు ఉంటాయి. అన్కంట్రోల్ వాటిలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కదా. దానికి ఏంటంటే కింద నుంచి ఒక ఆరిఫైస్ రూట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ ఆరిఫైస్ ఇది. ఓకే, సో ఏం జరుగుతుంది మనకు ఇన్ఫ్లో వచ్చినప్పుడు అనేది చూద్దాం. యా, సో ఇప్పుడు ఇది ఒక అన్కంట్రోల్డ్ రిజర్వాయర్ అనుకుందాం. ఓకే, సో ఇది మన క్యాచ్మెంట్ యొక్క అవుట్లెట్. దీని నుంచి మనకు ఇన్ఫ్లో హైడ్రోగ్రాఫ్ వస్తుంది. మన అవుట్ఫ్లో హైడ్రోగ్రాఫ్ ఎక్కడ గీయాలి? ఈ రిజర్వాయర్కున్న అవుట్లెట్లోంచి డిశ్చార్జ్ ఎట్లా పోతుందో దానికి గ్రాఫ్ గీస్తాను నేను. అంటే నేను పోసే గ్రాఫ్ వచ్చే గ్రాఫ్ ఒకటే ఉండకూడదు లాజికల్లీ. చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నా అంటే ఇది ఇన్ఫ్లో హైడ్రోగ్రాఫ్. ఓకే, దీని కింద ఆర్ఫైస్ ఉంది. టు షో వేరియబుల్ డిశ్చార్జ్ ఇంక్రీజ్ చేస్తున్నా. నా ఇన్ఫ్లో అయిపోయింది, కానీ అవుట్ఫ్లో ఇంకా వస్తుంది చూడండి. మళ్ళీ పోసి చూద్దాం. ఇది వేరియబుల్ డిశ్చార్జ్, యాక్చువల్గా కాన్స్టెంట్ ఉండదు. ఇంకా వస్తుంది అంటే అవుట్ఫ్లో హైడ్రోగ్రాఫ్ బేస్ టైం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇంకోటి చెప్పండి. నేను ఇన్ఫ్లోలో ఇచ్చిన పీక్ ఇంకా పెట్టేసాయి చాలు. ఓకే, సో ఇప్పుడు నేను చేసిన ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ నేను ఏం చేశాను, మీకు ఒక ఇన్ఫ్లో హైడ్రోగ్రాఫ్ వాటర్ని ఇలా వేసా. ఓకే, సో నాకు క్యాచ్మెంట్ నుంచి వచ్చిన ఇన్ఫ్లో హైడ్రోగ్రాఫ్ ఇది, అంటే నేను బాటిల్తో పోసింది. ఓకే, తర్వాత దీన్ని రికార్డ్ చేశాను నేను. మీకు కింద నుంచి వాటర్ రావడం గమనించారు కదా. ఈ నేను వేసేటప్పుడు కూడా కావాలనే కొద్దిగా వేరియబుల్ డిశ్చార్జ్తో వేయడానికి ట్రై చేసిన. ఓకే, సో మీరు ఒక విషయం గమనిస్తే అవుట్ఫ్లో డిశ్చార్జ్ కంటే ఇన్ఫ్లో డిశ్చార్జ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఇన్ఫ్లో డిశ్చార్జ్ ఎక్కువ ఉంది అవుట్ఫ్లో. ఓకే, తర్వాత పీక్, నేను వేసిన దాంతో కూడా ఒక పీక్ డిశ్చార్జ్ ఉంటుంది నేను పోసేటప్పుడు. అలానే దాంట్లో కూడా డిశ్చార్జ్ మారుతూ ఉంటుంది కిందకి వచ్చేటప్పుడు. ఓకే, నేను వేసే పీక్తో పోల్చుకుంటే కింద నుంచి వచ్చేటటువంటి పీక్ తక్కువ అనిపించిందా ఎక్కువ అనిపించిందా? తక్కువే ఉంటుంది, ఆబ్వియస్లీ తక్కువే ఉంటుంది కదా. తర్వాత టైం బేస్ అంటే ఓవరాల్గా నేను ఎంతసేపు పోసాను అనేది, అంతే కదా. టోటల్ ఇన్ఫ్లో ఎంతసేపు నడిచిందో అదే మనకు టైం బేస్. సో ఆ టైం బేసు ఇన్ఫ్లోకి ఎక్కువ ఉందా అవుట్ఫ్లోకి ఎక్కువ ఉందా? అవుట్ఫ్లో అంటే అవుట్ఫ్లోకి పీక్ తక్కువ ఉంది, టైం బేస్ ఎక్కువ ఉంది. ఇది జరిగింది, అంతే కదా. ఇది రెసెషన్ పాయింట్ అనుకుందాం. సరే, ఇన్ఫ్లేషన్ పాయింట్. సో ఇది మనకు ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అనుకుందాం. సో ఈ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ దగ్గరికి మన అవుట్ఫ్లో యొక్క పీక్ మీట్ అవుతుంది. ఎందుకో చెప్పగలరా? రన్ ఆఫ్ కంప్లీట్ అయ్యే పాయింట్ ఇది. ఇక్కడతో రన్ ఆఫ్ కంప్లీట్ అవుతుంది, దాన్ని మనం ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటాం. అందుకని నీకు పీక్ డిశ్చార్జ్ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే మీరు కంటిన్యూస్ వాటర్ పోస్తూ ఉంటారు కదా. సో రన్ ఆఫ్ వాటర్ వచ్చేంత వరకు కూడా ఈ అవుట్ఫ్లో అనేది కింద ఉన్న ఫ్లో పెరుగుతూ ఉంటుంది. సో మీకు వన్స్ రన్ ఆఫ్ అయిపోయిన తర్వాత స్లోగా వస్తాయి వాటర్, అంత ఫాస్ట్గా రావు. సో ఈ రెసెషన్ లింబ్ దగ్గర మీకు మళ్ళీ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట డిశ్చార్జ్. ఇది జరిగేది. సో దీన్ని మనం రిజర్వాయర్ రూటింగ్ అంటాం. రిజర్వాయర్ రూటింగ్ ఫర్ అన్కంట్రోల్డ్. కంట్రోల్ లేకపోతేనే జరుగుతుంది ఇది, కంట్రోల్ ఉంటే మారిపోతుంది. సో ఇప్పుడు కంట్రోల్ ఉందనుకోండి, మనం ఇన్ఫ్లో ఇస్తున్నాము. ఓకే, కంట్రోల్ చేయొచ్చు దీన్ని, మనకు నచ్చిన డిశ్చార్జ్తో పంపించేయచ్చు, కంట్రోల్డ్గా కూడా పంపించుకోవచ్చు దీన్ని. డిశ్చార్జ్ విత్ గేట్స్. సో గేట్స్ పెట్టి మేనేజ్ చేశారనుకోండి,
అప్పుడు ఇలా రాదు, మీకు స్టార్టింగ్ నుంచి కూడా కంట్రోల్ ఉండొచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు, ఇది మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో ఇది కంట్రోల్డ్ డిశ్చార్జ్ విత్ గేట్స్. సో అన్కంట్రోల్డ్లో ఉంటే ఒక రిజర్వాయర్ అన్కంట్రోల్డ్గా ఉంటే, సో ఇలా వస్తున్నాయి, వచ్చినట్టు ఇట్లా ఆర్ఎఫ్ఐస్ ద్వారా వెళ్ళిపోతున్నాయి అనే సిచ్యువేషన్ ఉంటే, అప్పుడు మనకు పీక్ ఆఫ్ ది అవుట్ఫ్లో హైడ్రోగ్రాఫ్, ఇది అవుట్ఫ్లో హైడ్రోగ్రాఫ్, ఇది మనకు ఇన్ఫ్లో హైడ్రోగ్రాఫ్. సో పీక్ ఆఫ్ ది అవుట్ఫ్లో హైడ్రోగ్రాఫ్ ఫాల్స్ ఆన్ ద ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ఆఫ్ ది ఇన్ఫ్లో హైడ్రోగ్రాఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో తర్వాత ఇంకోటి చెప్పండి, ఇప్పుడు ఇన్ఫ్లో గ్రేటర్ దాన్ అవుట్ఫ్లో అయితే ఏమవుతుంది? ఇన్ఫ్లో గ్రేటర్ దాన్ అవుట్ఫ్లో అయితే ఏం జరుగుతుంది? ఇన్ఫ్లో గ్రేటర్ దాన్ అవుట్ఫ్లో ఉంటే ఓకే, సో ఇఫ్ ఇన్ఫ్లో ఈజ్ గ్రేటర్ దాన్ అవుట్ఫ్లో దెన్ యూ గెట్ స్టోరేజ్. సో నేను పోసేటప్పుడు మీరు గమనిస్తే ఇనీషియల్గా ఇందులో వాటర్ లేవు, పోస్తున్నప్పుడు ఇందులో వాటర్ హైట్ గమనించారా? తర్వాత కొద్దిసేపు తర్వాత తగ్గుతూ వచ్చినాయి, లేటర్ వచ్చినాయి. ఓకే, సో ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు స్టోరేజ్. సో స్టోరేజ్ యూనిట్ ఏముంటుంది మనకు? మీటర్ క్యూబ్లో ఉంటుంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో యూనిట్స్ ఏముంటాయి? మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇట్లుంటాయి హైడ్రోగ్రాఫ్కి. సో ఈ ఈక్వేషన్ ఇలా కాకుండా మనం, ఎందుకంటే ఇది వేరియబుల్, కాన్స్టెంట్ వాల్యూ కాదు, ఐ వాల్యూ డిశ్చార్జ్ అనేది హైడ్రోగ్రాఫ్లో వేరియబుల్ కాబట్టి మనం ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్కి I1 ప్లస్ I2 బై టూ ఇంటూ సమ్ డెల్టా టీ, ఏదో ఒక టైం పీరియడ్కి మనం తీసుకుంటే O1 ప్లస్ O2 బై 2 ఫర్ ద సేమ్ టైం పీరియడ్ మనం తీసుకుంటే యూ విల్ గెట్ ద చేంజ్ ఇన్ స్టోరేజ్ S2 మైనస్ S1. ఓకే, ఇది బేసిక్ కంటిన్యూటీ ఈక్వేషన్, ఇదే మనకు బేసిక్ ఫ్లడ్ రూటింగ్ కంటిన్యూటీ ఈక్వేషన్.